24వ తారీఖున జరగబోయే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగబోయే హిందూ బాలనగర్లో జరగబోతున్న బాలపూర్లో జరగబోతున్న ఏదైతే హిందువుల ఐక్యతని చాటి చెప్పే విధంగా ఒక మహాసభ నిర్వహిస్తూ ఉన్నారు. దీని అందరికీ రావాలని ముఖ్యంగా కోరుకుంటూ దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు బంగ్లాదేశ్ నుంచి ఇతర ముస్లిం దేశాల నుంచి రోహింగ్యాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారి వలన ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది. ఈరోజు ఉగ్రవాద సమస్యలు అడ్డాగా ఈరోజు హైదరాబాద్ మారిపోయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు వాళ్ళకు నివాసం అంటే ఏర్పరచుకునే విధంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి. కాబట్టి హిందువులందరూ ఏకమై ఈరోజు హిందువులపై జరుగుతున్న దాడులు అనుకోండి, లేకపోతే హిందూ గుళ్ళపై జరుగుతున్న దాడులు ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎన్నో వందల గుళ్ళు ఇప్పటికే వాళ్ళు ధ్వంసం చేసి హిందువులపై దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అరికట్టే విధంగా ఈరోజు ఒక పెద్ద హిందువులందరూ ఏకతాటిపై ఉండి ఒక సభ నిర్వహించుకొని ఇక్కడ ఏదైతే రోహింగ్యాలు ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళ దేశాలకు పంపించే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా లక్షలాది మంది తరలి రావాలని ఈరోజు ఆహ్వానం మేరకు ఇక్కడ మన వెంకటాద్రి టౌన్షిప్లో ఇక్కడ ఉన్న చౌదరిగూడ ప్రాంతంలో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ హిందువులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఇప్పుడు మా దగ్గరికి రాలేదు కదా, మా గల్లీకి రాలేదు, మా ఇంటికి రాలేదని అనుకుంటే రేపు పొద్దున వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క కులవృత్తుల వారు ఈరోజు చెప్పులు కుట్టుకునే వారి నుంచి ఈరోజు మంగళ షాప్ వాళ్ళు, చాకలి వాళ్ళు, ఇట్లా అన్ని వృత్తులని ఈరోజు వాళ్ళు వచ్చి చేయడం వలన ఈరోజు మన తెలంగాణ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు బతుకు తెరువు లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని హిందూ సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి దిగ్విజయం చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నా. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్న దాడులని ఈరోజు విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇట్లా హిందూ సంబంధించిన సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక అటెండ్ అయ్యి ఇది